టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ బలోపేతం చేయడం జరుగుతుందని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఒక పరంజ్యోతి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఐ వేమేశ్వరి పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ అంబేద్కర్ భవనంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా నూతన కమిటీ ఏర్పాటు చేశారు. अमर रहे बाबा साहब अम्बेडकर, अमर रहे बाबा साहब अम्बेडकर, अमर रहे बाबा साहब अम्बेडकर. अम्बेडकर जोहार, अम्बेडकर जोहार, अम्बेडकर जोहार. हमारा है, हमारा है. जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम. राजस्थान अंबेडकर आशयाలను राजस्थान अंबेडकर గారి ఆశయాలను राजस्थान. जोहार बाबा साहब अम्बेडकर, जोहार जोहार, जोहार बाबा साहब अम्बेडकर, जोहार जोहार, जोहार बाबा साहब अम्बेडकर, जोहार जोहार. ఎగదండి అందరూ ఎగదండి. जोहार बाबा साहब अम्बेडकर, जोहार जोहार. సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా కమిటీని ఈ రోజున అనౌన్స్ చేస్తున్నాం. ఈ క్రమంలో నేను రాష్ట్ర కోఆర్డినేటర్ గా నా పేరు పరంజ్యోతి, అలాగే మా మహిళా విభాగం చైర్మన్ వేమేశ్వరి గారు కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. వారితో పాటు డానియల్ గారు అలాగే పాల్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ రోజున మరి ఈ అంబేద్కర్ భవన్ జరిగినటువంటి ఈ కార్యక్రమంలో జిల్లాధ్యక్షుడిగా బొంగా చక్రవర్తి గారు అడ్వకేట్ వారిని మరి రాష్ట్ర కమిటీ తరఫున మరి ఆయన్ని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ అతికార్ గారు మరి సీనియర్ జర్నలిస్ట్ మరి వారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సీనియర్ నాయకులు పెయ్యల అర్జున్ కుమార్ గారిని పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి వారిని మరి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్నుకోవడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షులుగా చింతాడు అర్జున్ గారు తుని నుండి, అలానే జిల్లా కాకినాడ మరి ఈ అంబేద్కర్ భవన్ జరిగినటువంటి కార్యక్రమంలో జిల్లాధ్యక్షుడిగా బొంగా చక్రవర్తి గారు అడ్వకేట్ వారిని మరి రాష్ట్ర కమిటీ తరఫున మరి ఆయన్ని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ అతికార్ గారు మరి సీనియర్ జర్నలిస్ట్ మరి వారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సీనియర్ నాయకులు పెయ్యల అర్జున్ కుమార్ గారిని పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి వారిని మరి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్నుకోవడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షులుగా చింతాడు అర్జున్ గారు తుని నుండి, అలానే జిల్లా కార్యదర్శిగా దడాల సుధాకర్ గారు జగ్గంపేట నుండి, జిల్లా మరో కార్యదర్శిగా చింతపల్లి లక్ష్మణ్ స్వామి గారు పిఠాపురం నుండి, అలాగే మరో జిల్లా కార్యదర్శిగా పెనుబోతుల అర్జున్ గారు మరి కాకినాడ టౌన్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా చక్రవర్తి గారు అడ్వకేట్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ అధికారి గారు ఉన్నారు. మిగతా నాయకత్వంలో మిగతా అందరూ కూడా కమిటెడ్ గా పనిచేసినటువంటి నాయకులందరూ కూడా మరి రాబోయే కాలంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీని మరి ముందుకు నడిపిస్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో రాష్ట్ర కమిటీ ఉన్నది. మరి ఈ సందర్భంగా మహిళలు కూడా మేము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి నలుగురు మహిళా సభ్యులు కూడా ఈ రోజు మనం ఈ కమిటీలో తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ మరి మా రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వేమేశ్వరి గారు ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ లో గౌరవనీయులు ఏఐబిఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్ అనేటువంటి పక్కా పరంజ్యోతి గారి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కమిటీని నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యుయెన్సీకి కూడా ఇక్కడ ఇక మతం అడ్డంకి లేదండి. మా పార్టీలో అందరూ చేరవచ్చు, అందరూ వచ్చి వాలంటీర్లుగా స్వతహాగా పనిచేయడానికి మేము ఆహ్వానిస్తున్నాం. మీ కష్టం ఏదైనప్పటికీ మాకు చెప్తే అది రాజ్యాధికారానికి విరుద్ధంగా ఉన్నా, రాజ్యాధార చట్టానికి విరుద్ధంగా ఉన్నా సరే మీకు ఏ కష్టమైనా మేము వెనకాల ఉంటాం. ఈ రోజు నాకు కాకినాడ జిల్లా అధ్యక్షులుగా నన్ను పెట్టినందుకు ముఖ్యంగా స్టేట్ కమిటీ అయినటువంటి బక్కా పరంజ్యోతి గారు, స్టేట్ కోఆర్డినేటర్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ
నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.